కోనసీమ వెళ్ళాడు ఆయన. ఒకప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు వెళ్ళిన కోనసీమ, తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ప్రేమించే కోనసీమ వెళ్ళి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి, తెలంగాణ ప్రజలు తిరిగేవాళ్ళు, ఎన్నో వ్యాపారాలు చేసుకోవడానికి కొబ్బరికాయల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి చేపల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకునేవాళ్ళు, అట్లాంటి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు. అట్లాంటి కోనసీమ ఈరోజు ఇలా అయిపోయింది అని అన్నాడు. అంతేగాని తెలంగాణ వల్ల అయ్యింది, కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యింది ఆయన ఏమన్నా అన్నాడు మీడియా ముందు? నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ ప్రజలు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ వల్ల అక్కడి నుంచి ఇక్కడ వలసలు పెరిగిపోయారు, పనులు చేసేవాళ్ళు తగ్గిపోయారు, వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు అనే బాధతో ఆయన అన్నాడు. ఒక డిప్యూటీ సీఎంగా తిరిగాడు. రైతుల బాధ ఏంది కనుక్కుందాం. ముఖ్యంగా మా నాదెళ్ల మనోహర్ గారు వ్యవసాయం గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయనతో తిరుగుదాంలే అని చెప్పేసి వెళ్ళి కోనసీమ వెళ్ళాడు. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏందో రాజకీయం చేసి సినిమాలు బ్యాన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం మాట్లాడినది. అసలుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పడదు. మళ్ళీ ఈ అన్ని విమర్శలు చేశారనుకో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి గోక్కనే దాని మాట అన్నాడు అనుకో, ఏడబెట్టుకోవాలో తెలియదు. కాబట్టి పెద్దలు కొద్దిగా చూసి నాంచి ఏదైనా ఒక మాట అనటం మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నాను అన్న.